ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాల గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే, కంగ్రాచులేషన్స్. నమస్తే అండి. చాలా బాగా నిర్వహిస్తున్నారు రవీంద్ర భారతిలో ఆటా వేడుకల గ్రాండ్ ఫినాలే వేడుకలు. ఇవాళ ఎలా ఉండబోతున్నాయి వేడుకలు? ఇవాళ ఇది డిసెంబర్ 12th నుంచి 27th వరకు వివిధ ప్రదేశాలలో మేము ఆటా సేవా డేస్ చేసినాము. ఇవాళ ఫైనల్ ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ కొన్ని ఫీల్డ్స్లో బాగా ఉన్న వాళ్ళని సత్కరించబడుతున్నది. అండ్ గవర్నర్ గారు అదే ఐ థింక్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆఫీసర్ వాళ్ళు కూడా రాబోతున్నారు. సో ఈ వేడుకలు ముగింపు బాగా ఘనంగా జరుగుతుంది. ఈ 15 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో తిరిగారు? 2 స్టేట్స్ అని ఆంధ్ర అండ్ తెలంగాణలో వైజాగ్ వెళ్ళాము. ఇక్కడ తెలంగాణలో మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట్, నల్గొండ, సూర్యాపేట్ ఈ అన్ని ప్రాంతాల్లో వెళ్ళి వివిధ కార్యక్రమాలు నిర్వహించాము. సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య విద్య, ఏఐ కాంపిటీషన్స్, ఐఐటీలో అవన్నీ నిర్వహించాము. గత 35 సంవత్సరాలుగా ఆటా సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఎన్నో కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చి కూడా చేస్తున్నారు. మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఏం చెప్తారు ఆటా? మేము లాస్ట్ 30 years నుంచి యూఎస్లో ఉంటున్నాము. మేము వీ వాంట్ టు గివ్ మదర్ ల్యాండ్ సంథింగ్ బ్యాక్. సో అది విద్య ఉండని, ఆరోగ్యం ఉండని, వాట్ ఎవర్ వీ వాంట్ టు సర్వ్ ద అట్లీస్ట్ మా మదర్ ల్యాండ్కు ఏదో ఇచ్చాము. బికాజ్ మేమందరం ఇక్కడనే పుట్టి పెరిగి అక్కడికి పోయి సక్సెస్ఫుల్ అయ్యి మళ్ళీ ఇక్కడ వీ వాంట్ టు గివ్ బ్యాక్ టు. మీరు ఏం చేస్తుంటారు? ఇక్కడ మీ నేటివ్ ఎక్కడండి? నేను అక్కడ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఉన్నది. అండ్ మా నేటివ్ నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. హైదరాబాద్ కాచిగూడలో పుట్టి పెరిగాను. బట్ మా నేటివ్ వచ్చి నల్గొండ డిస్ట్రిక్ట్ చౌటుప్పల్. ఆటలో ఇలా పాలు పంచుకోవడం, సమాజ సేవలో పాలు పంచుకోవడం సంతృప్తినిస్తుందా? ఇంకా ఏమన్నా ఉందా? 100%. అండ్ నేను అక్కడికి వచ్చే యూత్ని కూడా అక్కడికి H1 మీద వచ్చే యూత్ని కానీ స్టూడెంట్స్ని కానీ ఇటువంటి సంస్థలో పాల్గొంటే ఏమవుతుందంటే వాళ్ళకు ఒక సర్కిల్ ఏర్పడుతుంది. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా, వాళ్ళకి ఏదైనా జాబ్ రెఫరెన్సెస్ ఉన్నా అటువంటి తోడ్పడతాయి. ఎనీ హెల్ప్ సర్కిల్ ఫామ్ అవుతుంది. సో దాంతో బాగా హెల్ప్ అవుతుంది. ఈ వేదిక నుండి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానివ్వండి, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్తారా? చాలా మంది వస్తుంటారు. కొందరికి అక్కడ ఎట్లా ఉండాలో, ఎట్లా అక్కడ రూల్స్ ఏంటియో అవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు. ఎందుకంటే మనకి ఈ మధ్యన చూస్తాం బాగా షూటింగ్ అవుతున్నది, క్రైమ్ రేట్ పెరుగుతున్నది. సో అటువంటి మనము ఫస్ట్ తెలుసుకోవాలి. అక్కడికి వచ్చినాక వాళ్ళ రూల్స్ ఏంటి, మనం ఎట్లా ఉండాలి, వాళ్ళతో ఎట్లా కలిసిమెలిసి ఉండాలి. సో అవి దాంతో హెల్ప్ అవుతుంది. ఓకే, అలాంటి అడ్వైస్ కావాలన్నా మీరు ఇస్తారు ఆటా తరఫున? 100% ఉంది. ఆటా మేము ఈవెన్ కొన్ని సెమినార్స్ కూడా ఏర్పాటు చేశాము. యూఎస్కి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా, ఏమి చేయాలా. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.